మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహవాసంతో శుభ ఆశీస్సులు పలిగి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగముగా వెళ్తున్నాము. మనకందరికీ అంటే దేవుని బిడ్డలకి మనందరికీ ధైర్యం ఎక్కువ. ఏమన్నాను? దేవుని బిడ్డలు మన అందరికీ ధైర్యం ఎక్కువ. ఎక్కువ అంటే మరీ తక్కువ ఎక్కువ కాదు, మరీ ఎక్కువ, భయంకరమైన ఎక్కువ ధైర్యం అన్నమాట మనకి. ఆ ఎక్కువ ఉండే ధైర్యం యేసు ప్రభు రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో మనం కట్టబడుచున్నాము. రోజు రోజుకి మనం మార్చుకుంటున్నాము అంటే ఆ ధైర్యం ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు. మరి ఇది వ్యతిరేకమైన ఒక దశలో ఉన్నాయి. రోజు రోజుకి దూరం అయ్యి మనం వెళ్తున్నాము, దాంట్లో ఇంకా ఎక్కువ ధైర్యం కలిగి ఉన్నాం. ఆశ్చర్యంగా ఉంది కదా. అదే చేస్తున్నాం మన అందరూ. యేసయ్య మన కోసం చేసింది ఏంటి? యేసయ్య మన కోసం చేసింది ఏంటి? మనం యేసయ్య కోసం చెయ్యనింది ఏంటి? అర్థమైందా మీకు? యేసయ్య, ఇంకోసారి చెప్తా, యేసయ్య మన కోసం చేసింది ఏంటి? మనం యేసయ్య కోసం చెయ్యలేనిది ఏంటి? ముందు యేసయ్య మన కోసం ఏం చేశారు అని దీన్ని చూద్దాం. దాని ముందు ఏదో నాకు ఈ పాట పాడాలని అనిపించింది. ఒకటి రెండు ఒక స్టాన్సాలు మనం పాడాలని అనిపించింది. అందుకని ఈ పాట మీ ముందు ఉంచబడింది. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నింపిన అభిషేకమా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నింపిన అభిషేకమా. స్తోత్ర బలి చేసేదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించదనయ్యా. స్తోత్ర బలి చేసేదనయ్యా, స్తుతియాగము నీకే అర్పించదనయ్యా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నింపిన అభిషేకమా. వేదన పడు వేళలో వెలుగువు నీవే, ఆదరణ కర్తవై ఆదుకొంటివే. వేదన పడు వేళలో వెలుగువు నీవే, ఆదరణ కర్తవై ఆదుకొంటివే. వేదన పడు వేళలో మన ఎప్పుడైతే ఇక్కట్లలో, ఇబ్బందులలో, మన పాపములలో, మన పాపపు ఊబిలలో పడిపోయి లేవలేకుండా ఎవరు లేవనెత్తడానికి ఎవరు లేని సమయంలో ఆయన మనకి వెలుగుగా వచ్చి ఇంతవరకు ఇంకా రాబోయే కాలంలో కూడా మనకి ఆదరణ కర్తవై ఉండేది యేసు ప్రభు వారు. అలాంటి యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యం ఏంటి అని చూస్తే అదే ఈరోజు మన వాక్య భాగం, అటోన్మెంట్. ఏంటది? అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే తెలుగులో ప్రాయశ్చిత్తం అని మన తెలుగు బైబిల్లో ఉన్నాయి. ప్రాయశ్చిత్తం అనేది మనకి తెలుగు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు బైబిల్లో మనకుండే ఈ ప్రాయశ్చిత్తం వచ్చేసి అంత లోతుగా మనం ఏమీ చూడలేము. కానీ నేను మీకు ఇంగ్లీష్లో దాని వచనములు దీనికి సంబంధించిన వచనములు ఏదైతే ఉందో దాన్ని నేను ఇంగ్లీష్లో మీకు చదివి చూపించి నేను తెలుగులో మీకు వివరణ ఇస్తాను. ఈ అటోన్మెంట్ అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అంటాం కదా. ఈ అటోన్మెంట్ అంటే ఏంటి అంటే, ముందుగా ఈ పదం వచ్చేసి యేసుక్రీస్తు వారు చేసిన పనికి మాత్రమే వాడగలిగిన పదం. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కరే ఈ పని చేశారు కాబట్టి ఈ పదం అటోన్మెంట్ అనే పదం
ప్రాయశ్చిత్తం అనే పదం వచ్చేసి ఆయన ఒక్కరు చేసిన పనికే వాడబడిన పదం. ఈ పదం ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారు ఆయనను ఆహుతి చేసుకుని, అంటే ఆయన ఈ భౌతిక శరీరంలో అన్ని బాధలు మన చేసిన పాపములకు, అతిక్రమములు, మన చేసిన తప్పులకు మనకు రావాల్సిన శిక్షను ఆయన శరీరం పైన వేసుకుని ఆయన పడిన బాధలు, తద్వారా వచ్చిన మరణము, మనకి రావాల్సిన మరణం ఆయనకు వెళ్ళిపోయింది. ఇది మనల్ని ఏమి చేసింది అంటే మనకి దూరమైన మన తండ్రి అయిన దేవుడికి మనకి దగ్గర చేసింది, దేవుడి బిడ్డలను దగ్గర చేసింది అనే దీనికి అటోన్మెంట్ అనే దీనికి మన వివరణ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అటోన్మెంట్ అని చూస్తే దీంట్లో మనం వచ్చేసి ఈ పదంను, ఇంగ్లీష్ పదంను, ప్రాయశ్చిత్తమైన తెలుగులో ఉండేది ఇంగ్లీష్ పదమును మూడుగా మనం చూడొచ్చు. ఒకటి యాక్ట్, ఇంకోటి వన్, తర్వాత మెంట్. ఇప్పుడు చూస్తే యాక్ట్ వన్ మెంట్ అని చూస్తుంది. ఇప్పుడు యాక్ట్ వన్ మెంట్ అంటే ముందు మెంట్ ను వదిలేద్దాం, యాక్ట్ వన్ ని చూద్దాం. ప్రాయశ్చిత్తంలో యాక్ట్ వన్ అని ఉంది కదా, దాని మాత్రం మనం చూస్తే ఇది ఏంటంటే ఒక్కసారి అని అర్థం. అట్ వన్ అంటే ఒక్కసారి, అట్ వన్స్ అంటే ఒక్కసారి అంటాం కదా, ఒక్క వద్ద అంటాం కదా, అలాగే ఒక్కసారి అని. ఇప్పుడు ఇది దేనికి వాడతారంటే అట్ వన్ అనే దీన్ని దేనికి వాడతారంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఇంట్లో అన్న చెల్లెలు అవ్వచ్చు, లేకపోతే అక్క తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే భార్య భర్త అవ్వచ్చు, లేదు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒక రిలేషన్షిప్ సంబంధాలు అవ్వచ్చు. ఒక ఉదాహరణకి అక్క తమ్ముడు అనుకుంటాం. ఇప్పుడు అక్క తమ్ముడు బాగానే ఉండేటప్పుడు ఏదన్నా అక్క చెప్పినా తమ్ముడు వింటాడు, తమ్ముడు ఏదైనా తీసుకొచ్చినా అక్క వింటది, అది బోరు కొట్టినా వింటారు, ఎందుకంటే ఇద్దరు ఒకటి కలిసి ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఇద్దరు లోపల ఒక చిన్న గొడవ వచ్చింది అనుకోండి. గొడవ రాముందు ఒకే విషయాన్ని అందరిద్దరు కలిసి చేయడం, అడ్జస్ట్ చేసి చేయడం, ఒకరు చేసి దీన్ని ఇంకోటి చేసి ఎక్కువ చేసి చూపించడం, వాళ్ళకి శ్రమ పట్టడం ఉండడం, ఇవన్నీ జరుగుతుంటది. మరి ఒక చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? అక్క ఒక గదిలో ఉంటది, తమ్ముడు ఒక గదిలో ఉంటాడు. ఎందుకు? కోపం. అక్క ముందొస్తే ఇటు తప్పిపోతాడు తమ్ముడు ముందొస్తే అక్క అటు తప్పిపోతుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఉండేటప్పుడు ఇద్దరు కూర్చున్న సిచ్యువేషన్ వస్తే ఒక్కరొకరు ముఖం చూసుకోరు, ముఖం తిప్పుకుంటారు. ఒకవేళ అక్కైనా మాట్లాడితే తమ్ముడు ఒప్పుకోడు, తమ్ముడైనా మాట్లాడితే అక్క ఒప్పుకోదు. అర్థమైందా? ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు విడిపోయింది వీళ్ళు మరీ ఒక్కటైతే. అర్థమైందా మీరు? అక్క తమ్ముడు మరీ విడిపోయిన వాళ్ళు ఒక్కటైతే దాన్ని అట్ వన్స్ కలిసేరు అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ అటోన్ అనే పదానికి మన దేవుని సంబంధించి వాడితే తిరిగి దేవుని యొద్దకు అని మాత్రం అర్థం. ఏంటి? తిరిగి దేవుని యొద్దకు అని అర్థం. మరి ఇప్పుడు అటోన్మెంట్ అని ఫుల్గా ఆ పదం మొత్తానికి తీసుకుంటే అటోన్మెంట్ అనే పదముగునే కొంచెం అర్థములా కొంచెం తేడా ఉంటది. ఏమర్థం తేడా ఉంటది అంటే, ఇప్పుడు అటోన్ అంటే ఒక్కసారి అని ఉంది కదా, ఇది అటోన్మెంట్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్కసారి ఏదో ఒకటి చెయ్యాలి, దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు? విడిపోయిన వాళ్ళు మరీ ఒకటవుతారు. ఆ ఒకటవడానికి ఏదో చేసే పని ఉంది కదా, ఆ పని కలిపిన పదమే అటోన్మెంట్ అని చెప్పేది. మెంట్ అంటే ఏదో ఒకటి చేసి నెరవేర్చడం, ఏదో ఒకటి చేసి ముగింపుకు తీసుకురావడం. దీని అటోన్మెంట్ అనే పదం ఇక్కడ వాడబడింది. మరి ఈ పదం మనకి యేసుక్రీస్తు వారికి మాత్రమే వాడుతాము. ఎందుకంటే ఆయన మనకి భౌతికంగా రావాల్సిన అన్ని బాధలను ఆయన శరీరంలో తీసుకుని, అలాగే మనకి రావాలి ఆ తప్పుల ద్వారా, అక్రమం ద్వారా, ఆ ఇబ్బందుల ద్వారా, మనం చేసిన అతిక్రమముల ద్వారా మనకి రావాల్సిన మరణం కూడా ఆయన ఏం చేశారు? ఆయన పైనే వేసుకున్నారు. కాబట్టి ఇది ఒక్కసారి ఆయన చేసిన పని. ఇప్పుడు ఒక్కసారి అని దీనికి ఒకేసారి అని దీనికి తేడా ఉందా లేదా? హలో, ఉన్నారా ఆన్లైన్లో?
ఒక్కసారి దీనికన్నా ఒకేసారి. ఇప్పుడు అట్ వన్ అంటే ఒక్కసారి, మరి ఒకేసారి అంటే అటోన్మెంట్, ఒకేసారి పని పూర్తి చేయబడింది అని చెప్పడానికి అటోన్మెంట్ అని మనం ఇక్కడ చెప్తాం. ఇది ఈ ఒకేసారి పని, ఏ పని పూర్తి చేయబడింది అంటే యేసు ప్రభు వారు ఒకేసారి ఆయన చేసిన పని ద్వారా, ఏ పని? సిలువ కార్యం ద్వారా. సిలువల ఆయన ఎక్కించేటప్పుడు ఆయన శరీరం, భౌతిక శరీరం ఎంత బాధలు పడాలో అన్ని బాధలు పడింది. ఆ తర్వాత దాని ద్వారా ఏమొచ్చింది? మరణం కూడా తీసుకున్నారు. ఎందుకు మనకు రావాల్సింది? బాధలు, మరణం రెండుమే మనకు రావాల్సింది. ఆయన తీసుకుని ప్రాయచిత్తం ఒకేసారి చేశారు కదా, అందుకని అటోన్మెంట్ అనే పదం వాడబడింది. మరి ఈ అటోన్మెంట్ అనే పదం పాత నిబంధనలో ఎక్కడ వాడబడింది అని చూస్తే లేవియా కాండంలో 17వ అధ్యాయంలో 11వ వచనం చదవగలరా? లేవియా కాండం 17, లెవిటికస్ 17:11 verse. లేవియా కాండం 17, 11వ వచనం. లేవియా కాండం 17వ అధ్యాయంలో 11వ వచనం. రక్తము, నేను కూడా చెప్తాను మీ వెనకాల. రక్తము దేహమునకు ప్రాణము. దేహమునకు, బాగా ఆలోచించి బాగా వినండి. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ వచనం మనకి లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం మనకి చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పేది రక్తము దేహమునకు ప్రాణము. మనం ఇప్పుడు దీన్ని చూడాలి. రక్తము దేహమునకు ప్రాణము అంటే లైఫ్ అంటే అదేనా? ప్రాణం అంటే రక్తమేనా? వేరేం కాదా అని చూస్తే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? రక్తము దేహమునకు ప్రాణము అంటుంది. ఎందుకు అంటుందంటే, ఇప్పుడు ఎవరినో ఒకరి యాక్సిడెంట్ అయింది అనుకోండి, రక్తం ఎక్కువ పోతే వాళ్ళు బతికి కష్టం అంటారు. మరి వాళ్ళ రక్తం ఎక్కించాలి కదా. మరి రక్తం ఎక్కించాలని కూడా కొంత రక్తం ఉండాలి. మొత్తానికి పోయింది అనుకోండి, ఇంకా వాళ్ళ ప్రాణం పోతుంది. ఎందుకు అంటే, ఒక మానవుడు ఒకరు ఉన్నారంటే వాళ్ళ లోపల, శరీరం లోపల రక్తం వచ్చేసి సర్క్యులేషన్ లో ఉంటూనే ఉంటుంది, చుట్టూనే ఉంటుంది రక్తం. హృదయం నుంచి మన శరీరంలో అన్ని భాగాలకు వెళ్తుంటది. వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ని తీసుకెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి తోస్తుంది. ఆక్సిజన్ బాడీ శరీరముకు కావాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు, బయటికి తోస్తూనే ఉంటది. అలాగే రక్తం వెళ్ళేటప్పుడు ఇంకా ఎంతో న్యూట్రియంట్స్ ని తీసుకెళ్తుంది. న్యూట్రియంట్స్ తీసుకెళ్లి లోపల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లోపల భాగంలో, ఇవన్నిటికీ పోషణ ఇచ్చేది రక్తమే. చూడండి, ఈ రక్తం శరీరంలో అన్ని భాగంలో వెళ్తుంది. ఈ రక్తం వెళ్ళలేదనుకోండి, ఏదైనా ఒక్క ప్రదేశంకి రక్తం వెళ్ళలేదని ఆ ప్రదేశం వచ్చేసి పాడైపోతుంది, పనిచేయదు. ఇలాగా రక్తం ఆగిపోతే, గుండె ఆగిపోతే, రక్తం వెళ్ళలేదు అనేటప్పుడు ఏమవుతుంది? మనకు మొత్తానికి ప్రాణం పోతుంది. అందుకని రక్తమే ప్రాణం. ఇక్కడ రక్తం 11వ వచనం చెప్తుంది, రక్తము దేహమునకు ప్రాణము. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, మీ నిమిత్తము, ఎవరి నిమిత్తము? ఇశ్రాయేలీయుల నిమిత్తము, ఇశ్రాయేల్ జనముల నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు, అంటే వాళ్ళు చేసిన పాపములు ఉన్నాయే, ఆ పాపములకు ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు చిత్తిని. బలిపీఠం మీద పోయుటకై దానిని అంటే దేనిని అంటే ఎడ్లను మేకలు ఉన్నాయి కదా, ఎడ్లను మేకలను దేనికి ఇచ్చారు? దాని రక్తమును పోయుడకై, ప్రాయచిత్తం కోసం పోయుడకై మిగిలిన ఇచ్చాను
అని దేవుడు అక్కడ చెప్పేసి, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. అంటే రక్తం లేని దాన్ని తీసుకొచ్చి ప్రాయచిత్తం వచ్చేసి చెయ్యలేము, రక్తం ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఎందుకు రక్తం ఉండాలంటే ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి, లైఫ్ ఉంది కాబట్టి అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు అది ఇచ్చారు అని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తే రోమా 5:12 చదవండి. రోమా 5:12. రోమా 5:12 చదవండి. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది ఈ వచనం చెప్పేది మనకి. ఇప్పుడు ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా, ఎవరి ద్వారా? ఆదాం ద్వారా ఏమైంది? ఆదాం ద్వారా లోకముకి పాపం వచ్చింది. దాని ముందు పాపం లేదు. ఆదాం ద్వారా లోకముకు పాపం వస్తే ఆ పాపం ద్వారా ఆదాం తీసుకొచ్చింది మరణం. పాపముకు జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఏమైందంటే ఆదాంతో మాత్రం పోకుండా ఆదాం పాపం చేసి తొలగిపోయాడు కాబట్టి ఆదాం తర్వాత పుట్టిన అన్ని సంతతి వాళ్ళకి కూడా ఏమైంది? ఆ పాపం ఉంది కాబట్టి, ఆ పాపముకి జీతం మరణం కాబట్టి, అందరూ పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందరికీ పాపం చేసిన వాళ్ళు అయ్యాము. పాపం చేసి దేవునికి దూరం అయ్యాము. దేవునికి దూరం అయితే పాపముకు జీతం మరణం కాబట్టి మనకి అందరికి కూడా మరణం సంభవిస్తుంది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే చాలా ఆశ్చర్యమైన స్థితి. ఏ స్థితి అంటే అర్థం చేసుకోండి. యేసు ప్రభు రా ముందు వరకు మానవులందరూ ఉండే స్థితి ఏంటి అంటే దేవుని ఆ కృప, ఆ కనికరము, ఆయన దయ, ఆయన ప్రేమ అన్ని తొలగిపోయి ఇప్పుడు వాళ్ళకి ఏ సపోర్ట్ లేకుండా, ఏ సహాయం లేకుండా వాళ్ళు ఏమయ్యారు? అలాగున్నారు. అలా ఉన్న వాళ్ళను యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన సిలువ మరణంతో ఆ ఒక్క అటోన్మెంట్ లా ఏం చేశారు? ఆయన దేవుని యుద్ధకు చేర్చారు. మరి ఇప్పుడు పాత నిబంధనలో మనం చూస్తే ఏం చేశారు అని చూస్తే ఇదే మనకి లేవియాకాండం 17-11 ఇప్పుడు చదువుకున్నాం కదా. అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పింది, మీరు ఏదైతే పాపం చేశారో దానికి ప్రాయచిత్తంగా మీరు ఏం చేయొచ్చు? ఎడ్లను మేకలను మీరు ఏం చేయొచ్చు? వచ్చి దాని బలి ఇవ్వచ్చు, బలి పశువుగా దాన్ని ఇవ్వచ్చు. అలా బలి ఇచ్చేటప్పుడు దాని రక్తం అంటే బలి మిమ్మల్ని ఇవ్వాలి. ఎవరిని ఇవ్వాలి? ఎవరు తప్పు చేశారో, ఎవరు పాపం చేయాలో ఆ మానవులకి బలి అవ్వాలి. దానికి బదులు ఎందుకు అంటే పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరు మరణించాలి. అందుకని దేవుడు పాత నిబంధన రోజుల్లో ఏం చేశారంటే ఇశ్రాయేలు జనములకు ఆయన అనుమతించారు. ఏమని? సంవత్సరానికి ఒకసారి మీరు చేసిన తప్పులకు మీరు ఆ డే ఆఫ్ అటోన్మెంట్ అనే పండుగ ఉంది, పాప నివర్తి చేసే ఒక పండుగ. ఆ పండుగ రోజు మీరు ఏదైతే పాపములు చేశారో మోసే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఆ పాపముకు సంబంధించిన విమోచనం, ఆ ప్రాయశ్చిత్తం మీరు చెల్లించాలి. అందుకని మీరు యెరూషలేము మందిరంకి వచ్చి మీరు మరణించాలి. మీ స్థానములో మీరు తీసుకొచ్చే ఎడ్లను గాని, మీరు తీసుకొచ్చే మేకలను గాని ఏం చేస్తారు? మీరు బలి ఇచ్చి ఆ రక్తమును బలిపీఠం మీద పొయ్యడానికి మీకు ఆ ఎడ్లను మేకలను నేను మీకు ఇచ్చాను అని దేవుడు ఇక్కడ చెప్పింది అది. మరి ఇప్పుడు మనం చూస్తే మనకు ఆశ్చర్యమైన విషయం ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, ఈ ఎడ్లు లేకపోతే మేకలు ఇవన్నీ కూడా పాపం వచ్చేసి కప్పివేస్తాయి కానీ అది తీసివేయదు. పాపం కప్పబడకూడదు, అది తీసివేయాలి. ఇప్పుడు పాపం కప్పబడితే పాత నిబంధన రోజుల్లో ఏమైంది?
ప్రతిసారి ఏం చేయాలి? ప్రతి సంవత్సరం వాళ్ళు ఎడ్లను మేకలను తీసుకొచ్చి వాళ్ళ స్థానంలో వాళ్ళు బలిస్తూనే ఉండాలి. మరి మరి అప్పుడు కూడా వారు బలి ఇచ్చి ఇంటి వెలందు లోపల మరి పాపం చేస్తారు. ఇంకా సంవత్సరం అంతా పాపం ఉంటది. దానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఆ పాప నివర్తి, ఆ ప్రాయశ్చిత్తం చేసే ఆ పండుగ ఉంది కదా, ఆ రోజు వచ్చి మరి వాళ్ళు సంవత్సరం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండింది. ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? పాత నిబంధన రోజులు మొత్తానికి అలాగుంది. మరి యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది హెబ్రేయ పత్రిక 10వ అధ్యాయంలో తీయండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనములు, 4 నుంచి 9 వచనంలో, ఈ వచనంలో చాలా తేటగా ఉంటది. 2 సార్లు ఆ వచనంలో చెప్పింటది ఒకే విషయంలో. చదువుతాం. నేనే చదువుతాను, కొంచెం స్పీడ్ అయిపోతుంది. ఎలాగనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అర్థమైందా మీకు? ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకని కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎవరు? యేసు ప్రభు వారు ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు ఆయన తండ్రితో ఇలా అన్నారంట, ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసయ్య తండ్రి దగ్గర చెప్తున్నారు, నువ్వు బలి అర్పణ నువ్వు కోరలేదు గాని మరి నాకు నువ్వేం చేసావు? ఒక శరీరమును ఇచ్చి ఉన్నావు. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అర్థమైందా? ఏదైతే బలులు, పూర్ణ హోమములను, ఇవన్నీ కూడా పాప పరిహారములు ఏది కూడా నీకు తండ్రి అయిన దేవునికి నీకు ఇష్టమైనది కాదు. యేసయ్య తండ్రి దగ్గర చెప్తున్నారు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో, అంటే పరిశుద్ధ గ్రంథంలో నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, ఎవరు? యేసయ్యను గురించి రాయబడిన ప్రకారము, దేవా, తండ్రి అయిన దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసయ్య ఏం చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే నా గురించి రాయబడిందో, ఐసియాలో రాసి ఉంటారనమాట, ఐసియా గ్రంథంలో. సో యేసయ్య గ్రంథం, ఇక్కడ నా గురించి ఏదైతే రాయబడిందో దానికోసం నేను ఇక్కడ వేచి ఉన్నాను అని చెప్పేసి 8వ వచనంలో బలులు అర్పణలు, మరి తిరిగి బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత, యేసయ్య పైన చెప్పిన తర్వాత, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు, ఎవరి చిత్తం? తండ్రి చిత్తం నెరవేర్చుటకు యేసయ్య చెప్తున్నారు, ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. యేసయ్య చెప్తున్నారు, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మన ధ్యానం మొత్తానికి 9వ వచనం చివరి భాగంలో ఉంది. ఇంకోసారి చదువుతా. ఆ రెండవ దానిని అంటే ఏంటి? ఆ రెండవ దానిని అంటే కొత్త నిబంధన. ఏంటి? ఆ రెండవ దానిని అంటే కొత్త నిబంధన. కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన. మన ఏముంది? కొత్త నిబంధన అంటాం కదా, న్యూ టెస్టామెంట్. కొత్త నిబంధన, ఆ కొత్త నిబంధనే ఏమంటారు? ఆ రెండవ దానిని స్థిరపరచుటకై యేసు ప్రభు వారు వచ్చి మనతో వేసుకున్న ఒప్పందం, మనతో వేసుకునే నిబంధన ఉందే, ఆ కొత్త నిబంధనని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎవరు కొట్టివేయుచున్నారు? యేసు ప్రభు వారు మొదటి నిబంధనను, పాత నిబంధనను కొట్టివేయుచున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చాలా మంది తప్పర్థం చేసుకుంటారు. ఏంటంటే యేసయ్య వచ్చి
మొత్తానికి పాత నిబంధనని నెరవేర్చారు కాబట్టి ఇంకా పాత నిబంధన దీన్ని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అది చాలా పెద్ద తప్పు. మీరు ఎవరైతే ఎప్పుడు వింటారో తర్వాత వినబడుతున్నారో హెచ్చరిక చేస్తున్నా, చాలా పెద్ద తప్పు. యేసయ్య నెరవేర్చింది పాత నిబంధన మొత్తానికి కాదు, పాత నిబంధనలో ఉన్న బలి అర్పణలు సంబంధించిన ఆ మోసే ధర్మశాస్త్రము ఆయన కొట్టివేశారు కానీ మిగతా దేని కూడా కొట్టివేయలేదు. మిగతా పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం మూలంగా చెప్పబడిన చాలా ప్రవచనములు ఆయన ఇంకా మొదటిసారి నెరవేర్చారు, ఇంకా వచ్చి కూడా ఆయన నెరవేరుస్తారు. అందుకని తప్పుగా చేసుకోవద్దు. సో ఆ రెండవ దానిని అంటే కొత్త నిబంధనను స్థిరపరచుటకు మొదటి దానిని పాత నిబంధనను కొట్టివేయుచున్నాడు అని చెప్పగానే బలులు అర్పణలు సంబంధించిన దాన్ని ఆయన కొట్టివేశారు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువు రుచి చేసింది ఏంటి అని చూస్తే మనకి యేసు ప్రభువారు మనతో కొత్త నిబంధన శిలువ కార్యం ద్వారా వేసుకున్నారు. ఏంటి ఆ కొత్త నిబంధన? ఈ బలులు అర్పణలకు సంబంధించిన మోసేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉండేదిని యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఇంకా మీరు చేసిన పాపములకు ఇప్పుడు చేస్తున్న పాపములకు ఇంకా చేయబోయే పాపములు అన్నిటినీ నేను నా పైన వేసుకుని ఏం చేశాను, మీకు ఒక్కసారి కాదు ఒకేసారి ప్రాయచిత్తం చేశాను. అదే అటోన్మెంట్. ఒకేసారి నేను ప్రాయచిత్తం చేశాను. ఇంకా ఎవరైతే పాపం చేసి ఉన్నారో, ఇంకా ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో, ఇంకా పుట్టి వచ్చే వాళ్ళు ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళందరి పాపములు నేనేం చేశాను, ఇక్కడ కొట్టివేశాను. ఇప్పుడు అది మీ మీద రాదు. దీని ద్వారా ఏమైందంటే తండ్రిని మనను ఆయన ఏం చేశారు, ఒక్కటి చేశారు. మనం వేరిపోయి ఉన్నాం అంటే మన పాపంలో తిరుగుతున్నాం కదా, తిరిగి ఉండేటప్పుడు దూరమై ఉండేటప్పుడు ఇప్పుడు యేసు ప్రభువారు శిలువ కార్యం ద్వారా ఆయన శరీరంలో భౌతిక శరీరం బాధల్లా అలాగే ఆయన చిందిన రక్తంలో ఏమైంది, మనను ఎక్కడో విడిపోయి దేవునికి దూరమై ఉన్న మనను, దేవుడికి మనకు సంబంధం లేకుండా పాపపు ఊపిలో పడి ఉన్న మనను, ఈ లోకంలో కలిసిపోయిన మనను ఆయన ఏం చేశారు, ఒక్కటి చేసి తండ్రితో ఆయన కలిపారు. అది యేసు ప్రభువారు తనను తానే ఆహుతి చేసుకుంటే గాని అది జరిగే పని కాదు. అందుకని ఆయన ఏం చేశారు, ఈ పని చేశారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఎడ్లును మేకలు ఉన్నాయి కదా, ఇవిని చెయ్యలేని పని యేసు ప్రభువారు మన కోసం ఆయన చేసి ఉన్నారు. మన పాపం సంబంధించిన మన అతిక్రమములకు సంబంధించిన ఆ వెల ఏంటి, మరణం. దాన్ని ఒకేసారి ఆయన అక్కడ పెట్టి ఆ వెలను ఆయన చెల్లించి నిరంతరంగా మనం ఏం చేశారు, దేవుడితో, తండ్రి అనే దేవుడితో ఆయన కలిపారు. ఇప్పుడు మన తండ్రికి మనకును ఏ దూరం లేదు, తండ్రికి మనకును శత్రుత్వం ఏమీ లేనే లేదు. అందుకని అటోన్మెంట్ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది యేసు ప్రభువు వారు చేసిన ఆ ఒక పని మాత్రమే వాడబడే పదం. ఇది ఏం చేశారంటే ఒక్కసారి, అంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి చేసిన ఆ బలి అర్పణలను ఒకేసారి ఆయన దేవుడు కాబట్టి ఆయన వచ్చేసి అంతుబట్టలేని దేవుడు, అంతని కొలతలేని దేవుడు, అంత పెద్ద దేవుడు ఏం చేశారంటే ఒకేసారి పాపములు అన్ని కొట్టివేసి అన్ని యుగములు ఇంకా పాపమే లేకుండా ఆ ఒకేసారి చేసిన పని ఒకేసారి చేశారు, అయిపోయింది. అదే అటోన్మెంట్. దీని ద్వారా మనమును మన దేవుడును, తండ్రిని దేవుని ఏమయ్యామో దగ్గరయ్యాము. శత్రుత్వం పోయింది, అందరూ ఒక్కటయ్యాము. దేవుని ఈరోజు తండ్రి, అబ్బా, ఫాదర్, ఇంకా వాళ్ళ భాషలో ఏమేమి తండ్రి అని చెప్పి వాళ్ళు అన్ని పిలిచి మనం ఏం చేస్తున్నాం, మన అంత దగ్గరయ్యాము. ఆ అర్హత ఇచ్చింది ఎవరు, యేసు ప్రభువారు. మనకి ఆయన భౌతిక శరీరం పడిన బాధ ద్వారా, తర్వాత ఆయన చిందిన రక్తం ద్వారా మనకి ఇంత మంచి ఒక అర్హత దొరికింది. తండ్రి యొద్దకు మనం చేరుకోవడానికి. లేదు అనేటప్పుడు ఊహించండి, మన జీవితాలు ఊహించండి. యేసయ్య మాత్రం ఈ పని చేయలేదంటే మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేస్తే ఏమి చేయలేని పరిస్థితిలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాను అని చెప్పేసి మనకి వాక్యం చెప్తుంది.
ఇది ఇంత భయంకరంగా ఇక్కడ దేవుడు ఆలోచన చేయాలి. మన వల్ల కాదు అని చెప్పేసి దేవుడు దిగి రావాల్సిన ఒక విషయం వచ్చి దేవుడు దిగి వస్తే మనకి గుట్టి ధైర్యం, ఒట్టి ధైర్యం, మట్టి ధైర్యం చాలా చాలా ఎక్కువైతే ఎంత ఎంత ధైర్యం మనకు ఎక్కువ ఉంటే దేవుడు మన వల్ల కాదు అని ఆయన దిగొచ్చి చేసిన పనిని నా వల్ల అవుతుందని చెప్పేసి దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఈ రోజు లోకంలో కలుస్తున్నారంటే ఎంత గుడ్డి ధైర్యం, ఎంత మట్టి ధైర్యం, ఎంత ఒట్టి ధైర్యం అనేది ఆలోచించాలి. దేవుని కన్నా ఇంకొరచి మనం సరిచేయగలరా? ఆ దేవుడు ఒక దారి చూపించిన తర్వాత ఆ దేవుడు చూపించిన దారికి వెళ్లకుండా మనం చేసే పనులేంటి? ఇంకా తిరుగుబాటుతనం చేస్తున్నాము, ఇంకా లోకంలో కలిసిపోయి ఇంకా దేవునికి దూరం అవుతున్నాము, తెలిసే దూరం అవుతున్నాము. దేవుడు హెచ్చరిస్తున్నారు. దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నారు. యేసు ప్రభు వారు చేసిన ఒకేసారి ఇంకోసారి ఆయన చేయరు అంటే దానికి అర్థమైంది తెలుసా? నువ్వు లోకంలో కలిసిపోతే ఇంకోసారి ఆయన నీ కోసం ఆ పని చేయరు. ఎందుకంటే అది అటోన్మెంట్. ఒక్కసారి ఒకేసారి ఆయన చేసిన పని. దాన్ని మనం తగ్గించుకోవాలంటే, దాన్ని మనం పట్టుకోవాలంటే, దాన్ని మన జీవితంలో పెట్టుకోవాలి, దాన్ని మన జీవితంలో పాటించాలంటే యేసు ప్రభు వారి రాజ్యంలో రోజు రోజుకి కట్టబడాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.